ఓం అరుణాచలేశ్వరాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మొత్తానికైతే అరుణాచలం వెళ్ళాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఒకటి నమ్మాలండి, ఈ అరుణాచలం మన మనసు అనేది మొత్తం కృంగిపోయి అలసిపోయి మన మీద మనకే నమ్మకం అనేది పోయి నేనేం చేయలేకపోతున్నా, ఏం సాధించలేకపోతున్నా అని మన మనసు అనేది బాగా కృంగిపోయి ఉంటేవారు ఒక్కసారి అరుణాచలం వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేసి ఆ గర్భగుడిలో కళ్ళు మూసుకొని ఒకసారి కూర్చోండి. మీకు మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం మీ మీద మీకు నమ్మకం అనేది ఏర్పడి మీకు జీవితం అనేది కొత్తగా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. నాకైతే అలానే అనిపించింది ఫ్రెండ్స్. ఈ అరుణాచలం అనేది దక్షిణ భారతదేశంలోని పంచలింగ క్షేత్రాల్లో ఒకటైన అగ్నిలింగం ఫ్రెండ్స్. మన జీవితంలో ఒక్కసారైనా ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అనేది చేయాలి. చేస్తే మాత్రం సాక్షాత్తు ఆ పరమశివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే ఫ్రెండ్స్. ఇక పరమశివుని అనుగ్రహం అనేది మనకు ఉండాలి, ఉంటేనే ఈ ఆలయంలో అడుగు పెడతారని అంటారు. మనం ఒకసారి అరుణాచలం వెళ్ళామంటే వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత మనకు తేడా అనేది మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల నుండి కొన్ని కోట్ల మంది ఈ గిరి ప్రదక్షిణ అనేది చేస్తారు. ఇక్కడ గిరి ప్రదక్షిణకి కొబ్బరికాయ కొట్టకపోయినా పర్లేదు, ఒక కర్పూరాన్ని వెలిగించి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణలో మనకు అష్టలింగాలు కనబడతాయి. ఈ అష్టలింగాలు మనకు గిరి ప్రదక్షిణలో కనబడతాయి. ఈ గిరి ప్రదక్షిణ అనేది పౌర్ణమి రోజుల్లో ఎక్కువగా చేస్తారు. ఈ అరుణాచలం అనేది చాలామంది రావాలనుకుంటారు, కానీ రాలేకపోతుంటారు. ఆ శివుడి ఆజ్ఞ లేనిది మనం ఇక్కడికి రాలేము అనేది ఇక్కడ ప్రతీతి. ఈ గిరి ప్రదక్షిణ ఎక్కడి నుండైనా మొదలు పెట్టచ్చు, కానీ ఎక్కడి నుండి మొదలు పెట్టామో మళ్ళీ తిరిగి అక్కడికే రావాలి. అప్పుడే మన గిరి ప్రదక్షిణ అనేది పూర్తయినట్టు. ఈ గిరి ప్రదక్షిణ అనేది రమణ మహర్షి గారు ప్రారంభించారనేది ప్రతీతి. ఇది ఇంద్రలింగం. ఈ లింగాన్ని పూజిస్తే మనకు ఆయుష్ వస్తుందని చరిత్ర. ఈ గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఒక ఆటోలో కూడా వెళ్ళచ్చు. మనిషికి 250 చార్జ్ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు చెప్పులు వేసుకోవద్దు. మార్నింగ్ ఇది పంచలింగ క్షేత్రాల్లో 2వ లింగం. ఇది అగ్నిలింగం. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని అందరూ అంటారు. ఈ లింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించారని ప్రతీతి. ఈ గిరి ప్రదక్షిణ అనేది మార్నింగ్ టైంలో చేస్తే బెటర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మేమైతే ఆటోలో వెళ్ళాం ఫ్రెండ్స్. మాకు 250 ఛార్జ్ చేశారు. ఈ గిరి ప్రదక్షిణ అనేది మనం మార్గ మధ్యలో తినడానికి తాగడానికి వాటర్ బాటిల్స్ అన్నీ ఉంటాయి. మామూలుగా అయితే పౌర్ణమి రోజుల్లో ఎక్కువ చేస్తారండి గిరి ప్రదక్షిణ. మనకు మార్గ మధ్యలో కూడా చాలామంది కలుస్తారు. ఆదివారం చేస్తే శివలోక ప్రాప్తి, సోమవారం పూర్ణ ఆరోగ్యం, మంగళవారం రుణ విముక్తి, బుధవారం సరస్వతి ప్రసన్నత, గురువారం గురుత్వం, శుక్రవారం లక్ష్మీ కటాక్షం, శనివారం గ్రహపీడ విముక్తి లభిస్తుందని అందరి నమ్మకం. ఇక్కడ మామూలుగా గిరి ప్రదక్షిణ మనం నడిచి వెళ్తే 4 నుండి 5 గంటల టైం పడుతుందండి. ఆటోలో అయితే 1 గంటన్నరలో మనకు అన్ని లింగాలు దర్శించుకుంటూ వెళ్ళచ్చు. మనకు ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే మనకు అన్ని వాటర్ బాటిల్స్ అన్నీ దొరుకుతాయి. ఆ దేవుడి మీద నమ్మకంతో మనం కొంచెమైనా మన లోపల భక్తి అనేది ఉండి మనకు బాధలు ఎన్నున్నా సరే, మన మనసులో బాధలు ఉన్నాయి, అసలు ఈ బాధలు అసలు తీరట్లేదు, ఆయన బ్రతికేందుకు అని కొంతమంది అనుకుంటారు. అటువంటి వాళ్ళైతే కంపల్సరీ ఒకసారి రండి. ఈ అరుణాచలంకి వచ్చి
ఈ గిరి ప్రదక్షిణ అనేది కంపల్సరీ చేయండి. మీకు కంపల్సరీ మీకు ఫుల్ చేంజ్ కనబడుతుంది. మీ లైఫ్ అనేది మీకు కొత్తగా కనబడుతుంది. ఈ మార్గ మధ్యలో మనకు చాలా టెంపుల్స్ కనబడతాయి. వాటిని కూడా మీకు వీలైతే వెళ్ళి దర్శించుకోండి. ప్రదక్షిణ అనేది మార్నింగ్ టైంలో చేస్తే బెటర్ అండి. ఎందుకంటే అది తార్ రోడ్డు కాబట్టి కాళ్ళు కాలుతాయి. అందుకని మార్నింగ్ టైంలో వెళ్తే మీకు ఒక 10 వరకు కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ మీరు మెయిన్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మేమైతే ఆటోలో వెళ్ళాం. ఎందుకంటే కొంచెం ఇబ్బంది ఉండే నడవడానికి. అందుకనే పెద్దవాళ్ళు అయితే కంపల్సరీ ఆటోలో వెళ్ళండి. మీకు ఓపిక ఉంది అనుకుంటే నడిచి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మాత్రం ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. కొన్ని చిల్లర కాయిన్స్ కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ చాలామంది సాధువులు కనబడతారు. వారికి ఎంతో కొంత సాయం చేయండి. ఇదైతే లాస్ట్ లింగం అండి. ఇది ఇక్కడ దర్శనం చేసేసుకున్నాం మేము. కాసేపు అక్కడ కూర్చొని దేవుడిని ధ్యానించుకొని మళ్ళీ బయలుదేరాం. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంది. ఇది ఏంటంటే మోక్ష మార్గం అండి. ఈ మోక్ష మార్గం అనేది మనకు గిరి ప్రదక్షిణ ఒక 70% కంప్లీట్ అయిన తర్వాత మనకి కనబడుతుంది. ఇక్కడ మనకు ఇంత లావున్నా సరే ఆ సన్నటి మార్గం నుండి బయటకు వస్తామండి. చాలా పెద్ద లైన్ ఉండే మేము వెళ్ళినప్పుడు. మనం ఎన్నో జన్మల నుండి ఎన్నో పాపాలు చేసి ఉంటాం. మనం ఆ కర్మలు అనుభవించలేక బాధపడుతూ ఉంటాం. దేవుడా మనకు ఏదో ఒక ఈ కర్మ నుండి విముక్తి కలిగించు అని బాధపడే వాళ్ళు మాత్రం ఒక్కసారి వెళ్ళి ఈ మోక్ష మార్గం ద్వారా బయటకు వచ్చారంటే మీకు పాపాలన్నీ తొలగిపోతాయి. ఇది లాస్ట్ అండి ఈశాన్యలింగం. ఈ ఈశాన్యలింగం అనేది మాకు అక్కడ రూమ్కి దగ్గరలోనే ఉంది. అదే ఫస్ట్ వెళ్దాం అనుకున్నాం ఇక్కడికి. కాకపోతే అక్కడ మెయిన్ టెంపుల్ నుండి గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పారు. అందుకనే మేము మెయిన్ టెంపుల్ నుండి వెళ్ళి ఫైనల్గా లాస్ట్కి ఇక్కడికి వచ్చాము. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. దేవుడిని అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనకు మధ్య మధ్యలో టెంపుల్స్ కూడా కనబడతాయి. ఇక లాస్ట్ వచ్చేసి ఫైనల్గా టెంపుల్కి వచ్చేసాం. మేమైతే కొంచెం లేట్గానే వెళ్ళినాం. అందుకే మాకు లేట్ అయింది. దర్శనం కూడా కొంచెం లేట్ అయింది. టిఫిన్ చేసి వెళ్ళాము. ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి. అందుకనే టిఫిన్ చేసి వెళ్ళాం. లోపలైతే చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది. అసలు అక్కడ కూర్చుంటే ఎంత బాగుందో. ఇక్కడ మళ్ళీ లాస్ట్ వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాం. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది. ఫోన్స్ అయితే లోపల అలౌ చేయరు. వీడియోస్ కూడా ఏం తీయనియలేదు. అందుకే మీకు ఎక్కువ చూపెట్టలేకపోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.